అందరికీ నమస్కారమండి. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియోలో మహాశివరాత్రి ఏ రోజున వచ్చింది, అలాగే చతుర్థి తిథి సమయాలు, ఉపవాసం ఎలా ఉండాలి, జాగరణ ఎలా చేయాలి, అఖండ దీపం ఎలా పెట్టాలి, అఖండ దీపం పెట్టలేని వాళ్ళు ఎలా పూజ చేసుకోవాలి, అలాగే నిశితకాల పూజా సమయం, అలాగే మహాశివరాత్రి రోజు ఉండే 4 కాలాల పూజా సమయాలు, ఉపవాస విరమణ సమయము, శివుడికి ఏ నైవేద్యం పెట్టాలి, ఉపవాసం విడిచే అప్పుడు ఏం నైవేద్యం పెట్టాలి, అలాగే ఇంట్లో శివలింగం లేని వాళ్ళు ఎలా పూజ చేసుకోవాలి, అఖండ దీపం పెట్టని వాళ్ళు ఎలా పూజ చేసుకోవాలి, వాటన్నిటిని గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందాము. మహాశివరాత్రి రోజున రాత్రి 12 గంటలకు లింగం ఆవిర్భవించిందని, అలాగే శివపార్వతుల కళ్యాణం జరిగిందని, ఇంతటి విశేషమైన ఈరోజు మనం పూజ, ఉపవాసం, జాగరణ ఈ 3 ముఖ్యమైనవి చేసుకోవడం వల్ల మనం చేసిన సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ 2026వ సంవత్సరంలో మహాశివరాత్రి ఫిబ్రవరి 15వ తేదీనైతే వచ్చింది. అలాగే చతుర్దశి తిథి సమయాలను గనక చూసుకుంటే ఫిబ్రవరి 15 సాయంత్రం 5:05 మొదలయ్యి ఫిబ్రవరి 16 సాయంత్రం 5:34 వరకైతే ఉంది. మనకు ఏ రోజైతే చతుర్థి తిథి రాత్రి వేళలో ఉంటుందో ఆ రోజే మహాశివరాత్రి అయితే జరుపుకుంటాము. అలాగే నిశితకాల పూజా సమయం చూసుకుంటే ఫిబ్రవరి 15వ తేదీన రాత్రి 11:55 మొదలయ్యి ఫిబ్రవరి 16 తెల్లవారుజామున 12:56 వరకైతే ఉంది. ఈ సమయం చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో లింగానికి అభిషేకం చేసినట్లయితే చాలా మంచిది. అలాగే 4 కాలాల పూజా సమయాలను చూసుకుంటే మొదటి కాల పూజా సమయం సాయంత్రం 6:23 నుండి రాత్రి 9:27 వరకు, రెండవ కాల పూజా సమయం రాత్రి 9:27 నుండి అర్ధరాత్రి 12:31 వరకు, మూడవ కాల పూజా సమయం చూసుకుంటే అర్ధరాత్రి 12:31 నుండి తెల్లవారుజామున 3:35 వరకు, అలాగే నాలుగవ కాల పూజా సమయం చూసుకుంటే తెల్లవారుజామున 3:35 నుండి ఉదయం 6:39 వరకు, అలాగే ఉపవాస విరమణ సమయం చూసుకుంటే ఫిబ్రవరి 16వ తేదీన ఉదయం 6:42 నుండి మధ్యాహ్నం 3:10 వరకు. ఈ సమయంలో ఎప్పుడైనా కూడా ఉపవాసాన్నైతే విరమించవచ్చు. మరి ఈ రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి అన్నదైతే తెలుసుకుందాము. ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని గడపను శుభ్రం చేసి చక్కగా ఇంటి ముందు ముగ్గును పెట్టుకొని తలస్నానమైతే చేయాలి. మన ఇంట్లో ఈశాన్య మూలాన పీఠం వేసుకొని, పూజా రూమ్ సపరేట్గా ఉన్న వాళ్ళు పూజా రూమ్లోనే పీఠం వేసుకొని దేవుడి పటాన్ని పెట్టుకొని అయితే చేసుకోవచ్చు. సపరేట్గా లేని వాళ్ళు ఈశాన్య మూలైనా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఈశాన్య మూలాలో శివుణ్ణి పెట్టుకొని పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిది. కానీ పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి ఆ రోజంతా కూడా. ఒక పీఠాన్ని వేసుకొని చక్కగా పసుపును రాసి అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని ఒక బట్టను పరవాలి. ఎల్లో కానీ, గ్రీన్ కానీ, రెడ్ కలర్ కానీ, వైట్ కానీ వేయవచ్చు. అలాగే స్వామివారి ఫోటోకి చక్కగా గంధం, కుంకుమలతో అలంకరించుకొని పీఠం పైన ఒక తమలపాకును వేసి తమలపాకు పైన బియ్యాన్ని వేసి ఫోటోని తమలపాకు పైన అయితే పెట్టుకోవాలి. శివుడు సపరేట్గా ఉన్న ఫోటో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్యామిలీతో ఉన్న ఫోటో అయినా కూడా పెట్టుకోవచ్చు. కానీ సపరేట్గా ఉన్న ఫోటో కంటే పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉన్న ఫోటోను పూజ చేసుకోవడం చాలా మంచిది. శివుడికి చాలా ఇష్టమైన విభూదిని, అలాగే అమ్మవారికి చాలా ఇష్టమైన పసుపు కుంకుమలను కూడా పెట్టుకోవాలి. దీపాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. దీపాలలో ముందుగా నూనెను పోసి వత్తులను అయితే వేసుకొని బుట్లను పెట్టుకోవాలి. మనం ఏం పూజ చేస్తున్నా మొదటగా గణపతికి పూజ చేస్తాం కాబట్టి వినాయకుడిని అయితే ఏర్పాటు చేసుకోవాలి. వినాయకుడి విగ్రహం ఉంటే వినాయకుడి విగ్రహాన్ని, లేనట్లయితే పసుపు గణపతిని అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మహాశివరాత్రి రోజున జాగరణ ఉండి అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు దీపాన్ని ఎలా పెట్టుకోవాలి అన్నది ఇప్పుడైతే మనం చూద్దాం. ముందుగా 2 కొత్త చిప్పలను అయితే తీసుకోవాలి. పెద్ద సైజులో ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే రాత్రంతా కూడా మనకు దీపం అనేది వెలుగుతూ ఉండాలి. దానికి విభూదిని చక్కగా రాసుకొని పసుపు, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. శివుడికి విభూది అంటే చాలా ఇష్టం. అందువలన ఆయనకు పూజలో ఎక్కువగా విభూది వాడుతూ ఉండాలి. ఇలా మనము దీపపు చిప్పలను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని దానిపైన ఓం గుర్తుని రాసుకొని వాటిపైన నవధాన్యాలను అయితే పెట్టుకోవాలి. ఇలా నవధాన్యాలను వేసుకొని వాటిపైన దీపం పెట్టడం వలన మనకున్న గ్రహబాధల దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మన జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగి మంచి జరుగుతుంది.
ఇవి లేనట్లయితే బియ్యాన్ని కూడా వేసుకొని దీపం అయితే పెట్టుకోవచ్చు. ఈ అఖండ దీపము సాయంత్రం సమయంలో వెలిగిస్తే చాలా మంచిది. అలాగే ఈ దీపం ఎప్పుడు కూడా నిండుకోకుండా చూసుకోవాలి. ఈరోజు రాత్రంతా కూడా దీపాన్ని చూస్తూ మనం శివనామ స్మరణలో అయితే ఉండాలి. శివుడికి చాలా ఇష్టమైనది అభిషేకం. మన ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. శివలింగం లేని వాళ్ళైతే పుట్టమన్నుతో శివలింగాన్ని తయారు చేసుకొని కూడా అభిషేకం చేసుకోవచ్చు. స్ఫటిక శివలింగానికి కూడా అభిషేకం చేసుకోవచ్చు. లేదంటే అన్నంతో చేసిన శివలింగాన్ని కూడా చేసుకొని అభిషేకం అయితే చేసుకోవచ్చు. ఇవి ఎవ్వీ లేనట్లయితే ఒక 1 రూపీ కాయిన్ అయినా తీసుకొని శివుడిగా భావించి, లేదంటే రుద్రాక్షను తీసుకొని శివుడిగా భావించి అభిషేకం అయితే చేసుకోవచ్చు. పంచామృతాలతో అభిషేకం చేసినట్లయితే చాలా మంచిది. ఇలా మనం అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏకహారతితో దీపాలనైతే వెలిగించుకోవాలి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుకుంటూ అఖండ దీపాన్నైతే వెలిగించుకోవాలి. ఇలా దీపాలను వెలిగించుకున్న తర్వాత పసుపు కుంకుమ బొట్లనైతే పెట్టాలి. పూజకు కావలసిన అన్ని సామాగ్రిని సిద్ధంగా అయితే పెట్టుకోవాలి. కలశపు చెంబు, నైవేద్యము, ఆచమనీయ పాత్ర ఇలా అన్నిటినీ సిద్ధం పెట్టుకొని మనం పూజకైతే కూర్చోవాలి. పూజ చేసేటప్పుడు మధ్యలో లేవడం, కూర్చోవడం అలా అయితే చేయకూడదు. అన్ని దగ్గర పెట్టుకొని మాత్రమే మొదలు పెట్టుకోవాలి. ఆ తర్వాత షోడశోపచార పూజ అయితే చేసుకోవాలి. షోడశ అనగా 16, ఉపచారాలు అనగా సేవలు. చాలా సులభంగా ఉంటాయి, ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం రాని వాళ్ళు పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు. ఇందుకోసం గంధం, పువ్వులు, అగరబత్తులు, దీపం, నైవేద్యం సమర్పించాలి. షోడశోపచార పూజలో ముందుగా గణపతి శ్లోకాన్ని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చదువుకొని ఆచమనమైతే చేసుకోవాలి. 3 సార్లు చేతిలోకి నీటిని తీసుకొని తాగి తిరిగి కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని ఆచమనీయ మంత్రాలను చదువుకొని ప్లేట్లో అయితే వదిలిపెట్టాలి. తడి చేతితో ఎప్పుడు పూజ చేయకూడదు. చేతిని తుడుచుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. పక్కన స్క్రీన్ పైన నేను మంత్రాలను ఎలా ఈజీగా చదువుకోవాలో వాటన్నిటిని గురించి అయితే ఇస్తాను. చదవడం వచ్చిన వాళ్ళైతే చదువుకోవచ్చు. మళ్ళీ కొన్ని అక్షంతలను తీసుకొని భూశుద్ధి మంత్రం చదువుకొని మన ఎడమ వైపుకైతే వదిలేయాలి. ఆ తర్వాత ప్రాణాయామం చేసుకోవాలి. తిరిగి కొన్ని అక్షంతలను తీసుకొని సంకల్పాన్ని చెప్పుకొని వినాయకుడి దగ్గరైతే వేయాలి. ఆ తర్వాత ఒక రాగి గాని ఇత్తడి చెంబుని గాని తీసుకొని ఇందులో పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, ఒక పువ్వు వేసుకొని చెంబుకు బొట్టు పెట్టుకొని ఆ చెంబు పైన చెయ్యి పెట్టి కలశమంత్రాన్ని కూడా చదువుకోవాలి. ఆ కలశంలోని నీళ్లను పూజా సామాన్ పైన, మనపైన, అన్నిటిపైన కూడా చల్లాలి. ఆ తర్వాత ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ధ్యాయామి అని ధ్యానమంత్రాన్ని, ఆవాహయామి అని ఆవాహనమైతే చేసుకోవాలి. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అనుకుంటూ అక్షంతలనైతే సమర్పించాలి. అలాగే పాదయోపాద్యం సమర్పయామి అనుకుంటూ కలశపు చెంబులో ఉన్న నీళ్లను స్వామివారిపైన చల్లాలి. హస్తయో ఆగ్యం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ నీళ్లను స్వామివారి పైన అయితే చల్లాలి. వస్త్రయుగ్మం సమర్పయామి అనుకుంటూ వస్త్రాన్ని సమర్పించాలి. గంధం సమర్పయామి అనుకుంటూ ఒక పువ్వుకు గంధం పెట్టి స్వామివారి పాదాల దగ్గరైతే పెట్టాలి. అలాగే అక్షతం సమర్పయామి అనుకుంటూ అక్షంతలనైతే చల్లాలి. ఆ తర్వాత గణపతి అష్టోత్తర శతనామావళైతే చదువుకోవాలి. అష్టోత్తర శతనామం చదవడం వచ్చిన వాళ్ళైతే చదువుకోవచ్చు. రాని వాళ్ళైతే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు అయితే చదువుకోవచ్చు. ఆ తర్వాత ధూపాన్ని సమర్పించాలి, దీపాన్ని సమర్పించాలి, నైవేద్యాన్ని కూడా సమర్పించాలి. నైవేద్యం చుట్టూ నీళ్లను తిప్పి స్వామివారికి అయితే సమర్పించాలి. ఆ తర్వాత హారతిని కూడా సమర్పించాలి. తాంబూలం సమర్పయామి అనుకుంటూ ఒక తమలపాకునైతే సమర్పించాలి. మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ ఒక పుష్పము, కొన్ని అక్షంతలను తీసుకొని స్వామివారి పాదాల దగ్గరైతే వేయాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలను తీసుకొని పూజలో ఏవైనా పొరపాట్లుంటే క్షమించమని మహాగణపతికి మొక్కుకొని స్వామివారి దగ్గరైతే వేసుకొని ఆ తర్వాత మనము శివుడికైతే పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఓం నమః శివాయ, హరహర మహదేవ శంభో శంకర అనుకుంటూ శివలింగానికి మనస్ఫూర్తిగా అయితే మనం పూజ చేసుకోవాలి. ఇంట్లో శివలింగం ఉన్న వాళ్ళైతే శివలింగంకి పూజ చేసుకోవచ్చు. ఇంట్లో ఇత్తడి లింగం కానీ లేదంటే స్ఫటికలింగం కానీ పెట్టుకుంటూ ఉంటారు, వాటికి పూజ చేసుకోవచ్చు. లేదంటే పుట్టమన్నుతో చేసిన లింగానికైనా పూజ చేసుకోవచ్చు, అన్నంతో చేసిన లింగానికైనా చేసుకోవచ్చు. అవి ఎవ్వి లేనట్లయితే 1 రూపీ కాయిన్ అయినా కానీ, రాగికైనా కానీ, లేదంటే రుద్రాక్షకైనా కూడా మనం శివుడిగా భావించి అభిషేకం అయితే చేసుకోవచ్చు. ఈరోజు అభిషేకం చేసుకోవడం చాలా ముఖ్యం. శివుడికి పంచామృతాలంటే చాలా ఇష్టం. పంచామృతాలతో అభిషేకం చేసుకోవడానికైతే చూడాలి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార వీటితో అయితే అభిషేకం చేసుకోవాలి.
ఏ అభిషేకం చేసినా చివరికైతే నీళ్ళతో అభిషేకం అయితే చేసుకోవాలి. గంధం నీళ్ళతో కానీ, బిల్వపత్రాల నీళ్ళతో కానీ, విభూది నీళ్ళతో కానీ, అలాగే రుద్రాక్ష నీళ్ళతో కానీ అభిషేకం అయితే చేసుకోవచ్చు. ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత స్వామివారికి విభూదిని పెట్టి స్వామివారికి చాలా ఇష్టమైన పిండి దీపాలను అయితే పెట్టుకోవాలి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా కొబ్బరి చిప్పలో దీపం అయితే పెడుతూ ఉంటాం. కొబ్బరికాయ కొట్టిన తర్వాత దాంట్లో దీపాన్ని పెట్టినా కూడా ఈరోజు చాలా మంచిది. వినాయకుడికి ఏ విధంగా అయితే పూజ చేసుకున్నామో శివుడికి కూడా ఆ విధంగానే మనం పూజ అయితే చేసుకోవాలి. ముందుగా ధ్యాయామి అనుకుంటూ శివుడి మంత్రాన్ని చదువుకోవాలి. ఆవాహయామి అనుకుంటూ అక్షంతలను వేయాలి. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అనుకుంటూ అక్షంతలనైతే వేయాలి. పాదయో పాద్యం సమర్పయామి అనుకుంటూ నీళ్ళనైతే చల్లాలి. కలశపు చెంబులో ఉన్న నీళ్ళనైతే చల్లాలి. హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి అనుకుంటూ నీళ్లను చల్లాలి. శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ కలశపు చెంబులో ఉన్న నీళ్లను చల్లాలి. వస్త్రయుగ్మం సమర్పయామి అనుకుంటూ వస్త్రాన్ని సమర్పించాలి. గంధం సమర్పయామి అనుకుంటూ ఒక పువ్వుకు గంధం పెట్టి సమర్పించాలి. అక్షతం సమర్పయామి అనుకుంటూ అక్షంతలను కూడా సమర్పించాలి. అలాగే శివుడి అష్టోత్తర శతనామావళి వచ్చినట్లయితే అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు. అష్టోత్తర శతనామావళి రానట్లయితే ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లైనా కూడా చదువుకోవచ్చు. అలాగే ఈరోజు ప్రత్యేకంగా శివ సహస్రనామం, బిల్వాష్టకం, శ్రీ అర్ధనారీశ్వర స్తోత్రం, ఉమామహేశ్వర స్తోత్రం, దారిద్ర దహన స్తోత్రం, ఇలా మనకు ఏ మంత్రాలు శివుడివి వచ్చినా కూడా చదువుకోవచ్చు. శివుడికి తెల్లని పుష్పాలంటే చాలా ఇష్టం. తెల్లని పుష్పాలతో ఈరోజు పూజ చేసినట్లయితే చాలా మంచిది. అలాగే ఉమ్మెంత పుష్పాలు, శంకు పుష్పాలు శివుడికి చాలా ఇష్టమైన పుష్పాలు. అలాగే బిల్వపత్రాలంటే చాలా ఇష్టం. ఈరోజు బిల్వపత్రాలతో పూజ చేసినట్లయితే చాలా మంచిది. దొరికితే ఈరోజు బిల్వపత్రాలతో పూజ చేయడానికైతే చూడండి. ఈరోజు అఖండ దీపం పెట్టి జాగరణ ఉండేవాళ్ళు పాలు పండ్లతో మాత్రమే ఉండాలి. ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో శుభ్రంగా స్నానం చేసుకొని ఈ అఖండ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. రాత్రంతా కూడా అలాగే దీపం ఉండేలాగా చూసుకోవాలి. రాత్రంతా మేల్కొని పనులు చేసుకోవడం లేదంటే ముచ్చట్లు పెట్టడం అలా కాకుండా శివుడి నామస్మరణలో మాత్రమే ఉండాలి. శివ పంచాక్షరి మంత్రాన్ని స్మరించుకుంటూ ఉండాలి. అలాగే అమ్మవారికి కూడా మనకు వచ్చిన మంత్రాలను చదువుకొని అమ్మవారికి కూడా పూజ అయితే చేసుకోవాలి. ఈ మంత్రాలను చదువుకున్న తర్వాత శివుడికి ధూపం దీపం అయితే సమర్పించాలి. అలాగే అమ్మవారికి కూడా మన మనసులో ఏ కోరిక ఉన్నా కూడా మొక్కుకొని స్వామివారికి అయితే కొబ్బరికాయ కొట్టాలి. ఈరోజు స్వామివారికి ఎలాంటి వండిన నైవేద్యాలు కాకుండా పండ్లను పాలను సమర్పిస్తే చాలా మంచిది. నైవేద్యం చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి అయితే చూపెట్టాలి. ఆ తర్వాత గంట కొడుతూ హారతిని కూడా సమర్పించాలి. హారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. అలాగే తాంబూలం సమర్పయామి అనుకుంటూ ఒక తమలపాకునైతే సమర్పించాలి. మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ ఒక పువ్వు కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని స్వామివారి పాదాల దగ్గర అయితే వేసుకోవాలి. పూజలో ఏవైనా పొరపాట్లుంటే క్షమించమని మనస్ఫూర్తిగా మొక్కుకొని ఈ రోజైతే మనం జాగరణ అయితే స్టార్ట్ చేసుకోవాలి. రాత్రంతా కూడా శివనామ స్మరణతో ఉండాలి. రాత్రి 12 గంటలకు శివుడు ఆవిర్భవించిన సమయం కాబట్టి ఆ సమయంలో అభిషేకం చేసినట్లయితే చాలా మంచిది. వీలైతే చేసుకోవడానికైతే చూడండి. అలాగే ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండి తెల్లవారుజామున అంటే ఫిబ్రవరి 16వ తేదీన 4 కాలాల పూజా సమయం అయిపోయిన తర్వాత సూర్యోదయం అయిపోయిన తర్వాత మనం ఉపవాసం అయితే విడవాలి. ఉపవాసం విడిచే ముందు శివుడికి మనం ధూపాన్ని సమర్పించి నైవేద్యాన్ని అయితే పెట్టుకోవాలి. ఈ నైవేద్యంలో అన్నం అలాగే మనం వండిన పదార్థం ఈ కూరలలో అల్లం వెల్లుల్లి ఎల్లిపాయ ఇవి లేకుండా చూసుకొని స్వామివారికి అయితే నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత మనం ఉపవాసం అయితే విడవాలి. ఇంతటితో పూజ పూర్తయిపోయినట్టే. గర్భిణీ స్త్రీలు కానీ ముసలి వాళ్ళు కానీ ఈ జాగరణ ఉండేవాళ్ళు పాలు పండ్లు లేదంటే అల్పాహారమైనా తీసుకోవచ్చు. మన ఆరోగ్యం సహకరించే దాన్ని బట్టి చూసుకోవాలి. కఠినంగా అయితే ఉండకూడదు. ఆరోగ్యం బాగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పూజ చేసుకోవడానికైతే చూడాలి. ఒకరోజు మొత్తం ఆహారం తీసుకోకుండా ఉంటాం కాబట్టి కొంచెం ఆరోగ్య పరిస్థితులను చూసుకొని మాత్రమే మనం స్టార్ట్ చేసుకోవాలి. శివుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఫోటోని కదిలించి ఆ తర్వాత మనం ఉపవాసం అయితే విడవాలి. ఉపవాసం విడిచిన తర్వాత వాడిన పువ్వులను కానీ ఆకులను కానీ వీటన్నిటిని కూడా శుభ్రం చేసుకోవాలి. ఈ పూజలో వాడిన పువ్వులను ఆకులను ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. లేదు అంటే పారే నీటిలో వేయాలి. మనం అఖండ దీపం కింద వాడిన నవధాన్యాలను మాత్రం
ఆవుకు నైవేద్యంగా పెట్టాలి. ఈ పిండి దీపాలను కూడా ఆవులకు నైవేద్యంగా పెట్టాలి. ఇవి కూడా ఎవరు తొక్కకుండా అయితే చూసుకోవాలి. జాగరణ దీపం పెట్టిన వాళ్ళు మాత్రం దీపం నిండుకోకుండా అయితే చూసుకోవాలి. ఎప్పుడు దీపాన్ని చూస్తూ ఉండాలి. అఖండ దీపం పెట్టని వాళ్ళు నార్మల్గా 2 దీపాలను పెట్టుకొని శివుడికైతే పూజ చేసుకోవచ్చు. జాగరణ కూడా చేసుకోవచ్చు. లేదు ఉండలేని వాళ్ళు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు శివరాత్రి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండి సాయంత్రం దీపారాధన చేసుకొని ఉపవాసం అయితే విడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనమైతే కలుద్దాం.